హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ 4 వీడియో చూద్దాం. ఉపజిహ్విక వాయు ప్రసారాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పీల్చిన గాలి నాసికా కుహరం నుండి గ్రసనిలోనికి వెళుతుంది. పీల్చిన గాలి నాసికా కుహరం నుంచి ఎక్కడికి వెళ్తుంది? గ్రసనిలోనికి వెళుతుంది. ఇక్కడ ఒక చిత్రమైన సమస్య ఉన్నది. గ్రసని నుండి ఒకే రంధ్రం వద్ద బయలుదేరిన నాళం చివరికి రెండుగా చీలుతుంది. ఒక మార్గం ఊపిరితిత్తులలోనికి, మరొక మార్గం జీర్ణాశయంలోనికి దారితీస్తాయి. పీల్చిన గాలి నాసికా కుహరం నుండి గ్రసనిలోనికి వెళ్తుంది. ఇక్కడ ఒక చిత్రమైన సమస్య ఉంది. గ్రసని నుండి ఒకే రంధ్రం వద్ద బయలుదేరిన నాళం చివరికి రెండుగా చీలుతుంది. ఒక మార్గం ఊపిరితిత్తులలోనికి, ఇక్కడ అనమాట, ఒక మార్గం ఊపిరితిత్తులలోనికి, ఒక మార్గమేమో జీర్ణాశయంలోకి గ్రసని దగ్గర దారి తీస్తాయి. గాలి ఒక మార్గం ద్వారా, ఆహారము వేరొక మార్గం ద్వారా మాత్రమే ప్రయాణించడం అత్యంత అవసరం. అంతేకాకుండా ఆహారము శ్వాసనాళ మార్గంలోనికి ప్రయాణించకుండా ఉండడము అంతే ముఖ్యం. ఉపజిహ్విక ఎపిగ్లాటిస్ అనే పలుచని కవాటం కంఠబిలం ద్వారా స్వరపేటికలోనికి ఆహారం పోకుండా నిరోధిస్తూ ఆహారము వాయువుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. ఆహారము శ్వాసనాళ మార్గంలోకి ప్రయాణించకుండా ఉండడం కూడా మనకి ముఖ్యమే. గాలి ఒక మార్గం ద్వారా, ఆహారం వేరొక మార్గం ద్వారా మాత్రమే ప్రయాణించడం అవసరం. అంతేకాకుండా ఆహారము శ్వాసనాళ మార్గంలోకి ప్రయాణించకుండా ఉండడం ముఖ్యం. ఉపజిహ్విక అనే పలుచని కవాటం కంఠబిలము ద్వారా స్వరపేటికలోనికి ఆహారం పోకుండా నిరోధిస్తూ ఆహారము వాయువుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. ఉపజిహ్విక అనేది పలుచని కవాటం కంఠబిలం ద్వారా స్వరపేటికలోనికి ఆహారం పోకుండా నిరోధిస్తూ ఆహారము వాయువుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది ఎపిగ్లాటిస్ అనేది. ఈ ఉపజిహ్విక అనే కవాటం మనం ఆహారాన్ని మృంగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని మూసి ఉంచి ఆహారము శ్వాస వ్యవస్థలోనికి ప్రవేశించకుండా గొంతులోనికి పోయే విధంగా దారి మళ్లిస్తుంది. ఉపజిహ్విక అనే కవాటం మనం ఆహారాన్ని మృంగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని మూసుంచుతుంది అన్నమాట. ఉపజిహ్విక మనం ఆహారాన్ని మృంగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని మూసి ఉంచి ఆహారము శ్వాస వ్యవస్థలోనికి ప్రవేశించకుండా గొంతులోనికి పోయే విధంగా దారి మళ్లిస్తుంది. మనం శ్వాసించే సమయంలో ఉపజిహ్విక పూర్తిగా తెరుచుకుని, ఈ ఉపజిహ్విక అనేది పూర్తిగా తెరుచుకుని గాలి శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. ఉపజిహ్విక సక్రమంగా పనిచేస్తూ వాయు ఆహార మార్గాల ద్వారా గాలి ఆహార కదలికలను సక్రమంగా అమలు జరిగేలా చూడడానికి నాడీ నియంత్రణ చాలా అవసరం. మనం శ్వాసించే సమయంలో ఉపజిహ్విక పూర్తిగా తెరుచుకొని గాలి శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది అన్నమాట. ఉపజిహ్విక సక్రమంగా పనిచేస్తూ వాయు ఆహార మార్గాల ద్వారా గాలి ఆహార కదలికలను సక్రమంగా అమలు జరిగేలా చూడడానికి ఈ నాడీ నియంత్రణ అనేది చాలా అవసరం. ఇక్కడ మనం పటంలో చూడొచ్చు. శ్వాసించడం, మింగడం. శ్వాసించడంలో ఉపజిహ్విక గాలిని ఊపిరితిత్తుల వైపు మరల్చుట. ఇక్కడ మింగడంలో ఏం జరుగుతుంది? ఉపజిహ్విక ఆహారపు ముద్దను స్వరపేటికలోనికి వెళ్లకుండా చేయుట. ఇక్కడ ఏం చేస్తుంది? శ్వాస వచ్చే మార్గాన్ని మూసేసి ఎపిగ్లాటిస్ అనేది, ఉపజిహ్విక అనేది ఆహారపు ముద్దని స్వరపేటికలోనికి వెళ్లకుండా చేస్తుంది. ఇక్కడ కృత్యం 1లో కనుక చూసినట్లయితే ఆహారాన్ని మృంగే సమయంలో ఆహారము శ్వాసనాళంలోనికి ప్రవేశించకుండా సహాయపడుతున్నదేంటి? ఉపజిహ్విక.